Hey guys, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. టుడే ఐఎమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ బెంగళూరు టు సాలెం బీచ్. ఫ్లైట్లో వెళ్ళబోతున్నాను. సో ఆఫ్టర్ 7 months ఐఎమ్ అగైన్ ట్రావెలింగ్ ఇన్ ఫ్లైట్. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు మీ అండ్ టికెట్ ప్రైస్ ఈజ్ ఆల్సో వెరీ చీప్. నేను మీకు టోటలీ ఎక్స్పీరియన్స్ సీగేహల్లి టు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఏరోడ్రోమ్కి నేను బిఎంటీసీలో వెళ్ళాను అనమాట. కియా 15. సో ప్రైస్ వచ్చేసి ₹280 పడింది నాకైతే. Aerodrome. I just arrived in the Kempegowda International Aerodrome and they dropped me at the Terminal 1. I want to go Terminal 2, so I changed my bus. మనకి బస్ అయితే టెర్మినల్ 2 దగ్గర అయితే డ్రాప్ చేసిందనమాట. ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి, మనం టెర్మినల్ 2కి ఎలా వెళ్ళాలని అనేసి. బస్ బే నుంచి రైట్కి తిరిగితే మనకి పైకి ఉంటుంది ఎస్కలేటర్ టెర్మినల్ 2కి. మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎస్కలేటర్లో. దాని తర్వాత వచ్చేసినాక ఇక్కడ టెర్మినల్ 2 స్ట్రైట్ అని ఉంది. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మనం రైట్ తిరగాలి టెర్మినల్ 2కి. ఇక్కడ రైట్కి తిరిగితే మనకి టెర్మినల్ 2 ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. వ్యూస్ అయితే అమేజింగ్ అనమాట. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఏరోడ్రోమ్ టెర్మినల్ 2 అయితే సూపర్గా ఉంటుంది. ఫొటోస్కి మాత్రం వీడియోస్కి మాత్రం సూపర్బ్. సో నేను కూడా ఫొటోస్ తీసుకున్నాను, వీడియోస్ తీసుకున్నాను అనమాట. అది మీకు పోస్టుల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ నేను హాట్ బాదం మిల్క్ తీసుకున్నాను, నాకు ₹160 పడింది. అందరికీ తెలిసిన విషయం, ఎయిర్పోర్ట్లో కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. ఇక మనం ఇది కొంచెం అఫోర్డబుల్ అనిపించింది. అఫోర్డబుల్ కాదు, బట్ మనకి ఏదో ఒకటి కడుపులో పోవాలి కాబట్టి ఇక తీసుకున్నాము, అది తాగినాము అనమాట. అట్లా కెమెరా మనం ముందర పెట్టుకొని స్టాండ్కి పెట్టేసి అలా కాఫీ తాగేసిన తర్వాత మనం ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత మనకి డిపార్చర్స్ పైన ఉంది, లిఫ్ట్ తీసుకొని మనం పైకి అయితే వెళ్ళాం. I'm traveling in Alliance Air, which cost me around ₹1,235, and it's the cheapest airline. I'm traveling to Salem right now, so the flight endurance is around 1 hour, and batch time is 3:20, and the arrival time at the Salem airport station is 4:20. So let's get head to the airport and let's enjoy the Bengaluru Kempegowda International Aerodrome Terminal 2 views. Into the aerodrome, guys. Let's visit the Kempegowda International Aerodrome. The views are amazing. నేనైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళాను అనమాట. బోర్డింగ్ పాస్ ఎక్కడ ఇస్తారు అలయన్స్ ఎయిర్ కంటే సీ డెక్లో ఇస్తా అన్నారు. వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత సెక్యూరిటీ చెకింగ్ చేశారు. చేసిన తర్వాత నేను అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడ సెక్యూరిటీ చెకింగ్ జరుగుతుందన్నమాట. టోటల్ కంప్లీట్ చేసుకొని డొమెస్టిక్ డిపార్చర్స్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది ఈ ట్రీస్ దగ్గర. నేను ఇక్కడే ఒక ఫోటో తీసుకున్నాను, పోస్ట్ కూడా ఆల్రెడీ చేసేసి ఉంటాను నాకు తెలిసినంత వరకు ఈ టైంకి. ఇక్కడ బోర్డింగ్ గేట్స్ ఉన్నాయి కదా, బోర్డింగ్ గేట్స్లో అయితే మనం వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ కానీ ఇక్కడ గ్రీనరీ కానీ చాలా బాగుండే. దాని తర్వాత చాలా షోరూమ్స్ కానీ వాళ్ళ బ్రాండింగ్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. దాని తర్వాత మనం మళ్ళా ఇక్కడ టోటల్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మనకి D21 గేట్ ఇచ్చారు. D21 రైట్ సైడ్ చూపించింది కాబట్టి మనం రైట్ సైడ్ అలా స్ట్రైట్గా వెళ్ళేసి రైట్కి వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే 1:10 అవుతుంది, టైము 1:10 అవుతుంది. టైం 1:10 అవుతుంది, బట్ నా బోర్డింగ్ టైం వచ్చేసి 2:50 అనమాట. ఫ్లైట్ టైం వచ్చేసి ఫ్లైట్ డిపార్చర్ టైం వచ్చేసి ఫ్రమ్ ద Kempegowda International Aerodrome is 3:20. So I have time like 1 hour 40 minutes ఉంది బోర్డింగ్ టైం కైనా కూడా. ఇప్పుడే కిందకి వెళ్ళేసి ఏం చేస్తాము, ఏం చేసేది లేదు. ఇక్కడ మంచిగా రెస్టింగ్ ఏరియా ఉంటే మంచిగా రెస్ట్ చేస్తున్నా, మంచిగా ఉన్నది అనమాట. రెస్ట్ చేస్తున్నా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చొని ప్లేన్ స్పాటింగ్ చేసేసి వీడియోస్ ఫొటోస్ తీసేసుకొని ఇక బోర్డింగ్ దగ్గరికి వెళ్ళేసి ఇక బోర్డింగ్ అయిపోవాలి. దాని తర్వాత
వీడియోస్ తీసుకున్న తర్వాత ఫైనల్లీ మన బోర్డింగ్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. మన బోర్డింగ్ గేట్ వచ్చేసి D21. అక్కడ బోర్డింగ్ గేట్లో మన ఎయిర్‌క్రాఫ్ట్ ఏమీ లేకుండే. బికాజ్ ఇంకా 1 అవర్ ఉంది. సో పక్కన గేట్‌లో అయితే విస్తారా ఉందన్నమాట. పక్కన గేట్‌లోకెళ్ళి వీడియోస్ తీసుకొని, ఫోటోస్ తీసుకొని అలా చాలా ఎంజాయ్ చేశాను. దాని తర్వాత మనకు ఫైనల్లీ బోర్డింగ్‌కి అయితే పిలిచారన్నమాట. This is called for boarding. So we are boarding to the aeroplane Area 72-600 has a capacity of 72 passengers. The thrust of 510 to 550 km per hour and 310 to 350 knots. So we are going to the aircraft. It doesn't have any aero bridge. ఫైనల్లీ మన ఎయిర్‌క్రాఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కనపడుతుంది స్టార్ ఎయిర్. ఇది కాదు, ఇది మన ఎయిర్‌క్రాఫ్ట్ అలయన్స్ ఎయిర్ ATR 72-600. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎయిర్‌క్రాఫ్ట్. మనం అలా వీడియోస్, ఫొటోస్ తీసుకున్నామన్నమాట. అది నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది. private.life_of.vihasit అని ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత ఇక మనం వీడియోల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకా బోటింగ్ అయిపోయాము. వీడియోస్ ఏమీ తీయొద్దన్నారు కాబట్టి నేను ల్యాండ్స్కేప్లో ఏం తీయలేదు. ఊరికే ల్యాండింగ్ వీడియో విండో దగ్గర పెట్టుకొని తీసాను కాబట్టి ఇలా వస్తుందన్నమాట. మీరు మీ ఫోన్ని కొంచెం రొటేట్ చేసి చూడండి. దాని తర్వాత అన్నీ నేను ల్యాండ్స్కేప్లో పెట్టేశాను, ట్రై చేసేసాను. ఇక మనం టేకాఫ్ అయిపోయామన్నమాట. 3:35కి టేకాఫ్ అయింది. 3:20కి అవ్వాల్సిండేది. ఇక నేను ఇక మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్ చేయండి. ఇప్పుడే టేకాఫ్ అయింది. నేను రివ్యూస్లో చూసినట్లుగా చూసుకుంటే ఫుడ్ స్పేస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. దాని తర్వాత సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత మనకి ట్రే టేబుల్ ఇచ్చారు ఫుడ్ సర్వ్ చేసుకునే దానికి. ఇది 1 అవర్ ఫ్లైట్ కాబట్టి ఫుడ్ అయితే సర్వ్ చేయరనమాట. సో మనకేం చేయలేదు. దాని తర్వాత వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు ఇక్కడ. దాని తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదివేసి ఫైనల్లీ మన ఎయిర్‌క్రాఫ్ట్‌ని డిసెండ్ అయితే చేస్తున్నారన్నమాట. సేలం ఏరోడ్రోమ్కి అయితే మనం వచ్చేసాము. మీరు ల్యాండింగ్ చూడొచ్చు. ఫైనల్లీ మనం సేలం ఏరోడ్రోమ్లో అయితే సేఫ్గా అయితే ల్యాండ్ అయ్యామన్నమాట. మీరు ఇది చూసుకుంటే ఇదే అనమాట మన ఎయిర్‌క్రాఫ్ట్ మనం వచ్చిండేది సేలంకి. ఫైనలీ సేలం ఏరోడ్రోమ్లో అయితే మనం ల్యాండ్ అయ్యామన్నమాట. సో బ్యాక్ సైడ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉంది. This is outside view of Salem Airport. If you want more videos like this, please hit the like button, follow button, share, subscribe, comment. Thank you. Thanks for watching. Have a nice day.